ఏంటమ్మా ఇలా వచ్చారు? కోటకి సంబంధించి మీ దగ్గర నుంచి కొన్ని వివరాలు కావాలి జగన్నాథం గారు. అయ్యా, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అలాగే రామారావు, వెళ్ళిరా. వస్తానయ్యా. అమ్మా కూర్చోండి, ఇలా కూర్చోండి బాబు. చెప్పండమ్మా. కోటలో ఉన్న దుష్టశక్తి ఎవరో నాకు తెలిసింది. అవునా? ఎవరా దుష్టశక్తి? మీకెలా తెలిసింది? ముత్యాలమ్మ కొడుకు వీరభద్ర కోట దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేశాడు అని అప్పట్లో అందరూ చెప్పుకున్నారు కదా, అది మేము సేకరించాము. అందులో ఏముందో మీరు చూడండి. ఈ మనిషిని నేను ముందే అనుమానించాను, అదే నిజమైంది. ఈమె పేరు వశీకర, ప్రమాదకరమైన క్షుద్ర మాంత్రికురాలు. గత కొంతకాలంగా మా కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది. ఈ విషయం మీరు ఎవరికీ తెలియనివ్వకండి. ముక్కు పొడక కోటలో పడిందన్న విషయం అందరికీ తెలిసింది కాబట్టి నేను ఏమరపాటుగా ఉన్న సమయంలోనో, ధ్యానంలో ఉన్న సమయంలోనో, కునుకు తీస్తున్న సమయంలోనో బయటి నుంచి ఎవ్వరైనా లోపలికి రావచ్చు. అందుకే మంత్రశక్తి గల ఈ విభూదితో దిగ్బంధనం చేస్తున్నాను. శవాల కోట గురించి ఇదివరకు మీరు వివరంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు దాని ఆర్కిటెక్చర్ గురించి మరింత వివరంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అటువంటి కోటలను నిర్మించినప్పుడు దానికి సంబంధించిన ప్లాన్ని ముందుగానే తయారు చేయించుంటారు. అది ఖచ్చితంగా మీ వంశం వారి దగ్గరే ఉండుంటుంది. దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుందామని వచ్చాను. ఆ విషయాలు తెలుసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావని? దానిని చూసిన తర్వాత చెప్తానుండు. జగన్నాథం గారు, మీరు ఆ మ్యాప్ని చూపించగలరా? సుమారు 150 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాల మధ్యకాలంలో ఆ కోటను నిర్మించడం జరిగింది. ఆ కోటకు సంబంధించిన ప్లానింగ్ని భద్రంగా ఓ ట్రంకు పెట్టెలో దాన్ని దాచాం. కోటకు సంబంధించిన వివరాలన్నీ ఆ మ్యాప్లో తెలుస్తాయి. అయితే తొందరగా ఆ మ్యాప్ని చూపించండి జగన్నాథం గారు. రండి చూపిస్తా. అదిగో ఆ పెట్టెలోనే ఉన్నా. నేను బయటికి తీసుకొస్తాను ఉండండి. ఇక ఈ కోటలోకి మాయ తప్ప మరెవ్వరూ ప్రవేశించలేరు.
కోటకు సంబంధించిన ప్లానింగ్ మ్యాపు ఇదేనమ్మా. ఇది కోటకి ముందు భాగం. ఇవి ఈ కోటకి నలుదిక్కులు ఉన్న 4 ద్వారాలు. ఇంకా లోపల దాదాపు 32 గదుల వరకు ఉంటాయి. అన్ని పెద్ద పెద్ద గదులు. ఒక్కో గదిలో ఒక్కో కుటుంబం ఉండొచ్చు. అంతలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మా వారంతా చనిపోయి భూత ప్రేతాత్మలకు అది నిలయంగా మారిపోయిందో అప్పటినుంచి కోటలోని చాలా భాగం శిథిలావస్థకు చేరుకుంది. ఎలాగైనా కోటలోకి చేరుకోవాలి. ముందున్న ద్వారం నుంచి పోవాలి అంటే వశీకర ప్రయోగం వలన అగ్ని అడ్డం పడుతుంది. మిగిలిన 3 ద్వారాల నుంచి లోపలికి వెళ్ళగలిగే అవకాశం ఉంటుందా? ఇందాక నేను చెప్పినట్టు కోట బాగా శిథిలావస్థకు చేరుకోవడం వలన ఉత్తర దక్షిణ ద్వారాలు పూర్తిగా మూసుకుపోయాయి. పడమర దిక్కునున్న ఒక్క ద్వారం మాత్రం ప్రవేశానికి అనువుగా ఉంటుంది. అయితే ఆ తలుపులకు పెద్ద తాళం వేసి ఉంటుంది. దాని తాళం మాత్రం మన దగ్గరే ఉంది.